السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين. أما بعد، قال الله تبارك وتعالى: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. من جاء بالحسنة فله عشر أمثالها. عن أبي أيوب رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: من صام رمضان ثم أتبعه 6 من شوال كان كصيام الدهر. رواه المسلم. షవ్వాల్ మాసంలో 6 రోజులు ఉపవాసాలు పాటించటం అభిలషణీయం. ప్రియులారా, హజరత్ అబూ అయ్యూబ్ రదియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైనా రమదాన్ నెల మొత్తం ఉపవాసాలు పాటించి, అంటే రమదాన్ నెలంతా ఉపవాసాలు ఉండి, ఆ తరువాత షవ్వాల్ మాసపు 6 రోజులు ఉపవాసం పాటిస్తే వారు కాలమంతా ఉపవాసం పాటించినట్లే. ఇది సహీ ముస్లిం యొక్క హదీస్. నేను చదివినటువంటి ఖురాన్ యొక్క వాక్యం సూరే అన్ఆమ్ సూరా నంబర్ 6 ఆయత్ నంబర్ 120. అల్లా అంటూ ఉన్నారు: మన్ జాఅ బిల్ హసనతి ఫలహు అష్రు అమ్సాలిహా. సత్కార్యము చేసిన వారి సత్కార్యానికి 10 రెట్లు లభిస్తుంది. సుబ్హానల్లాహ్. అంటే ఒక రమదాన్ నెల ఉపవాసం పాటిస్తే 10 నెలలు ఉపవాసం పాటించినట్లుగా పరిగణింపబడుతుంది. ఆ తరువాత షవ్వాల్ మాసంలో పాటించే 6 రోజుల ఉపవాసము 2 నెలల ఉపవాసంగా భావించబడుతుంది. అవన్నీ కలిసి మొత్తం 12 నెలలు, అంటే 1 సంవత్సరం అన్నమాట. ఆ విధంగా ఎవరైనా ప్రతి సంవత్సరము రమదాన్తో పాటు షవ్వాల్ మాసంలో 6 రోజులు నఫిల్ ఉపవాసాలు పాటిస్తూ ఉంటే వారు జీవితమంతా ఉపవాసము పాటించినట్లుగా భావించడం జరుగుతుంది. కనుక షవ్వాల్ మాసపు 6 రోజుల ఉపవాసాలు నఫిల్ అయినప్పటికీ వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రియులారా, ఆ ఉపవాసాలను నిరంతరాయంగా పాటించవచ్చు లేదా అప్పుడప్పుడైనా పాటించవచ్చు. అయితే 6 ఉపవాసాలను షవ్వాల్ నెలలోనే పాటించాలన్నది నియమం. ఇకపోతే వ్యాధి, ప్రయాణం తదితర కారణాల చేత రమజాన్ మాసంలో ఉపవాసాలన్నీ పాటించలేకపోయిన వారు ముందుగా వాటిని పూర్తి చేయాలి, ఖజా చేయాలి. ఆ తరువాత షవ్వాల్ మాసపు నఫిల్ ఉపవాసాలు పాటించాలి. అంటే రమదాన్లో మీరు ఏవైనా ఉపవాసాలు ఉండలేకపోతే వాటిని ముందు పెట్టాలి. రమదాన్ మాసపు ఉపవాసాలు పూర్తి అయిన తరువాత షవ్వాల్ నెల యొక్క 6 ఉపవాసాలు, అంటే షవ్వాల్ పూర్తి నెలలో మీరు ఒకేసారి 6 పెట్టవచ్చు, లేదా 2 రోజులు విడిచి 3 రోజులు విడిచి ఇలా అయినా సరే 6 రోజులు ఉపవాసాలు షవ్వాల్ నెల, అంటే రమజాన్ తరువాత ప్రారంభమయ్యే నెల. ఈరోజు రమదాన్ పండుగ మనం చేసుకున్నాము. ఈరోజు షవ్వాల్ యొక్క 1వ తారీఖు. షవ్వాల్ నెల ప్రారంభమయ్యింది. అల్హమ్దులిల్లా, అల్లాహ్ షవ్వాల్లో మనల్ని చేర్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ రమదాన్ మాసంలో ఎలాగైతే ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ ఆరాధన చేస్తూ అల్లాహ్ మెప్పు పొందే ప్రయత్నం చేస్తూ అల్లాహ్ సామీప్యం పొందే ప్రయత్నం చేస్తూ సదాచరణలు చేశామో అలాగే మిగిలిన జీవిత కాలమంతను అల్లాహ్ యొక్క మెప్పు పొందేందుకు కష్టపడి అల్లాహ్ యొక్క ఆరాధన చెయ్యండి, ఉపవాసాలు పాటించండి, ఖురాన్ పారాయణం చేస్తూ ఉండండి, నఫిల్ ఉపవాసాలు పెడుతూ ఉండండి, దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవించినంత కాలము అల్లాహ్ కోరిన విధంగా జీవితాన్ని గడిపే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమదాన్ మాసపు మన ఆచరణలను స్వీకరించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.